హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము 2019 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏపీలో జరిగినటువంటి ఎగ్జామ్లో వచ్చినటువంటి కొన్ని ప్రీవియస్ మ్యాథ్స్ క్వశ్చన్ కాన్సెప్ట్ చూద్దాం. మనము ఇందులో మొదటి క్వశ్చన్ చూద్దాము. మొదటి క్వశ్చన్ ఏముందంటే 5+2√3/7+4√3 ఈజ్ ఈక్వల్ టు a+b√3 మరియు a, bలు పూర్ణ సంఖ్యలు అయితే a ఈక్వల్ ఎంత, b ఈక్వల్ ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ సో ఈ రెండు కూడా మనకి కరణీయ సంఖ్యలు అనమాట. దీన్ని కంపేర్ చేస్తే మనకు వచ్చేది a, b విలువలు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు కదా, 5+2√3/7+4√3 ఉంది. ఇక్కడ దీన్ని ఏం చేస్తాం మనము, హారాన్ని అకరణీయం చేస్తాం మనము. మరి హారాన్ని అకరణీయం చేయాలంటే ఏం చేస్తాం మనం, ఇక్కడ రాసు చూడండి. 5+2√3/7+4√3 అనమాట. మరి హారాన్ని అకరణీయం అంటే ఏం చేయాలి మనము, కింద మనకి హారంలో వచ్చినటువంటి విలువ ఏదైతే ఉంటుందో వాటి మధ్యలో ప్లస్ ఉంటే ఏం చేస్తాం మనము, సో ఇదే విలువ తీసుకొని మైనస్ ఇక్కడ తీసుకొని గుర్తు మాత్రం మార్చేసి దాని చేత గుణించి భాగిస్తాం మనం. అప్పుడు ఏం చేస్తాం ఇక్కడ మనం అంటే 7-4√3 చేత గురించి భాగిస్తాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ హారంలో ఏమైంది, ఇక్కడ 7+4√3 తర్వాత 7-4√3 ఉంది. ఇక్కడ దేనిలోకి ఉంది, ఇది a+b ఇంటూ a-b ప్రకారం ఉంది కాబట్టి ఏమవుతుంది అప్పుడు అది దీని సూత్రము a² - b² ప్రకారం. కంపేర్ చేస్తే a అంటే 7, b అంటే ఎంత 4√3 అనమాట. అది మనం హారం అలా రాస్తాము. చూడండి, ఇక్కడ ఫస్ట్ హారం రాద్దాం మనము. ఎట్లుంది, ఇది a+b ఇంటూ a-b. a అంటే 7, b అంటే ఎంత ఇక్కడ 4√3 కాబట్టి a² - b² కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ మనకు 7² మైనస్ b² అంటే ఎంత 4√3² అనమాట. ఇది a² - b² లాగా రాసిన ఇక్కడ. తర్వాత లవాలు గుణిద్దాం మనము. సో లవంలో మొదటి విలువ మీకు ఏముంది 7 ఉందా, 7 చేత మొత్తాన్ని గుణించాలా. 7×5 = 35. తర్వాత 7 ఇంటూ ప్లస్, ఫస్ట్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది ఇక్కడ. 7×2 = 14. తర్వాత √3 అలాగే ఉంటుంది ఇక్కడ. దీని చేత మొత్తాన్ని గుణించడం అయిపోయింది ఇక్కడ. తర్వాత -4√3 ఏదైతే ఉంటుందో దాని చేత మళ్ళీ రెండు పదాన్ని గుణించాలా. -4√3 × 5 ఎంత వస్తుంది, సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. 5×4 ఎంత అయిపోయింది 20. తర్వాత √3 అలాగే ఉంటుంది ఇక్కడ. తర్వాత చూడండి, ఇక్కడ ఈ -4√3 మళ్ళీ ఏం చేయాలి, తర్వాత మనం +√3ని గుణించాలి మనం. అయితే చూడండి, ఇక్కడ ఇది ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ఏమైతుంది మైనస్ అనమాట. మళ్ళీ అదేవిధంగా 2×4 ఎంత అయిపోయింది, ఇక్కడ రాసి చూడండి, 2×4 = 8 వస్తుంది. తర్వాత √3 × √3 గుణించాలి మనం. ఓకేనా, అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, 2 × 4 = 8. √3 × √3 ఎంత, ఒక 3 రాసుకుంటాం మనం, మీకు తెలుసు కదా ఆల్రెడీ. సో √a × √a అంటే ఏం రాస్తాం మనం, ఏగా రాసుకుంటాం కాబట్టి √3 × √3 వస్తుంది చెప్పండి, సో ఏ వస్తుంది అనమాట. కాబట్టి 3 వస్తుంది కాబట్టి 3 ఇక్కడ 8 మూల ఎంత 24 కాబట్టి 2√3 × -4√3 మొత్తం ఏంటంటే -24కి సమానం కావడము జరిగిందనమాట. తర్వాత చూడండి, ఇక్కడ మనకున్నటువంటి అకరణీయ పదాలు ఏమన్నా, ఇక్కడ మనకి 35, 24 ఈ రెండు మనము మైనస్ చేస్తే ఏమొస్తుంది 35 - 24 అంటే సో 11 వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి కరణీయ సంఖ్యలు, ఇవి +14√3 -20√3. ఏం చేయాలి మనము, -20 నుంచి 14 తీసేయాలి. అప్పుడు ఏమొస్తుంది మనకు -6 వస్తుంది. -6√3 మిగులుతుంది ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ హారం ఏముంది, ఇక్కడ 7² అంటే అర్థమైంది. 7² అంటే 7 × 7 49 వస్తుంది అనమాట. మైనస్ ఇక్కడ ఏముంది, ఇక్కడ 4√3² అంటే ఏమొస్తుంది, ఇక్కడ రాస్తుంది చూడండి, ఇక్కడ 4√3 × 4√3 రెండు సార్లు గుణించాలి మనం. 4√3² అంటే 4×4 ఎంత 16 వస్తుంది ఇక్కడ. ఇంటూ √3 × √3 ఎంత ఒక 3 రాసుకుంటాం మనము, మీకు ఇక్కడ చెప్పిన దానిలాగా అనమాట. ఇప్పుడు 16 ఎంత 48 కాబట్టి మొత్తం వాల్యూ మనకి ఎంత అంటే 48కి సమానం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మరి 11 - 6√3 ఎంత చెప్పండి, ఇక్కడ 6√3/49 - 48 1 వస్తుంది అనమాట ఇది. సో హారంలో 1 ఉన్నా లేకున్నా 1 కాబట్టి మొత్తం వాల్యూ మనకి ఎంత సమానం అంటే 11 - 6√3కి సమానము. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి విలువ ఏదైతే ఉంటుందో ఇది సూక్ష్మీకరిస్తే మనకు వచ్చింది ఏంటంటే సో 11 - 6√3 అంటే దేనికి సమానం, ఇది a+b × √3కి సమానం. కాబట్టి ఏం చేస్తాం మనం, ఈ మొత్తం విలువను మనము a+b × √3కి సమానం చేసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది, మనము ఇందులో ఉన్నటువంటి సజాతి పదాలు కంపేర్ చేసుకుంటాం మనం. అంటే అకరణీయ పదం ఇక్కడ ఏ ఎంత చెప్పండి, అప్పుడు 11 కాబట్టి మనకి a = 11 రాసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఏముంది, ఇక్కడ +b √3 ఇక్కడ ఏముంది -6√3 ఉంది. ఇక్కడ ఈ √3 క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు b మనకి ఎంత వస్తుంది చెప్పండి, b = -6కి సమానం. కాబట్టి b ఎంత అంటే మనకు -6 అనమాట. కాబట్టి ఇచ్చినటువంటి వాటి యొక్క ఆన్సర్ ఎంత అంటే a = 1, b = -6కు సమానం కావడము జరిగింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏముందంటే √2 మరియు √3 మధ్య అకరణీయ సంఖ్య ఎంత అన్నాడు. అయితే ఒకసారి గమనించి, నాకు దొరికినటువంటి క్వశ్చన్ పేపర్లో ఈ యొక్క FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2019 క్వశ్చన్ పేపర్ నాకు పూర్తిగా దొరకలేదు. దానికి సంబంధించిన ఆప్షన్లు కూడా నా దగ్గర లేవు. కేవలం ఏం చేస్తారో క్వశ్చన్లు మాత్రమే ఉన్నాయి, దానికి సంబంధించిన ఆన్సర్ మాత్రం ఇచ్చాడు అనమాట అక్కడ. కాబట్టి దాని ప్రకారం నేను చేస్తున్నా. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ సో √2 మరియు √3 మధ్య అకరణీయ సంఖ్య కనుక్కో అంటే
మరి రూట్ 2 అంటే ఏంటి ఇక్కడ కరణీయ సంఖ్య, రూట్ 3 కూడా కరణీయ సంఖ్య కాబట్టి మనకు తెలుసు రూట్ 2 విలువ ఎంత చెప్పండి 1.414 వస్తుంది అనమాట. సాధారణంగా ఇంకా అలాగే వస్తుంది, కానీ ఏం రాస్తాం మనం రూట్ 2 = 1.414 రాసుకుంటాం. అదేవిధంగా రూట్ 3 అంటే ఎంత చెప్పండి, సో 1.732గా రాసుకుంటాం అనమాట. ఇది రూట్ 3 యొక్క విలువ, ఉజ్జాయింపు విలువ అనమాట. రూట్ 2 అంటే ఇంత, రూట్ 3 అంటే ఇంత అనమాట. ఇక్కడ మరి రెండు విలువలకు మధ్య రూట్ 2కు తర్వాత రూట్ 3కు మధ్య, సో దీని విలువ ఎంత 1.414, అదేవిధంగా దీని విలువ ఎంత ఇక్కడ 1.732 అనమాట. మరి ఈ రెండింటికి మధ్యలో వచ్చేటువంటి అకర్ణీయ సంఖ్యలు ఏముంటాయి మామూలుగా, సో ఇవి అంతం కాని దశాంశ భిన్నాలు కాబట్టి మనకి ఇది అకర్ణీయ సంఖ్య కాదు, కరణీయ సంఖ్య. ఇది కూడా మనకు అంతం కాదు కాబట్టి ఇది కూడా మనకు కరణీయ సంఖ్య అనమాట. మరి వీటి మధ్యలో వచ్చేటువంటి కరణీయ సంఖ్యలు మనకి ఏముంటాయంటే అకర్ణీయ సంఖ్యలు ఏముంటాయంటే 1.5 తర్వాత 1.6 ఉంటుంది అనమాట. ఈ రెండు కూడా మనకి ఏమైతే తర్వాత 1.7 కూడా ఉంటుంది. సో 1.5, 1.6, 1.7 ఈ మూడు కూడా ఏమైతే మనకి సో రూట్ 2కు రూట్ 3కి మధ్య ఉన్నటువంటి అకర్ణీయ సంఖ్యలు కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే ఇక్కడ 1.5 ఏం రాస్తాం, యాక్చువల్గా మనము 1.5 మనము భిన్నంగా మారుస్తే దీన్ని మనము 15/10గా రాసుకుంటాం. ఎందుకోసం అంటే పాయింట్ తర్వాత మనకి ఒకటే అంక ఉంది, ఇక్కడ వచ్చేసి మనం కింద హారం 10 రాసుకుంటాం, కలిపి రాసి ఒకటి పక్కన ఒక 0 రాసుకుంటాం. సో ఇది ఒకటి. తర్వాత ఇక్కడ ఏముంది, ఇక్కడ దీన్ని కలిపి రాస్తే ఏమొస్తుంది మనము 16/10 అవుతుంది. తర్వాత అదేవిధంగా నెక్స్ట్ ఇదేమైతుంది 17/10 అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. అయితే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లలో మనకి ఏముందంటే మనకి ఇచ్చినటువంటి ఆన్సర్లు ఏమిచ్చినట్టు ఆన్సర్ వాడు 3/2 ఇవ్వడం జరిగింది. కాబట్టి యాక్చువల్గా ఏమంటే రూట్ 2కు రూట్ 3కు మధ్యలో మనకి ఈ 3 కూడా మనకు అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. కానీ ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఉన్నటువంటి ఆన్సర్ ఏముందంటే 3/2 అంటే అర్థమైంది. ఇక్కడ ఈ 3 ఆప్షన్లు ఇవ్వలేదు, వాడు ఆప్షన్లు చూపలేదు, ఇది చూపించింది. ఎందుకోసం అంటే 15/10 యొక్క విలువ ఎంత 3/2కు సమానం అవుతుంది. ఎలా అంటే 5 × 10, 5 × 15. కాబట్టి మొత్తం ఏంటంటే మనకు 3/2కు సమానం అవుతుంది. కాబట్టి ఈ రూట్ 2కు రూట్ 3కి మధ్య ఇచ్చినటువంటి అకర్ణీయ సంఖ్య మనకి ఎంత అవుతుందంటే 3/2 కావడం జరుగుతుంది. ఇవి కూడా అవుతాయి, కానీ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ లేకపోవడం వల్ల మనం 3/2 లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. అయితే నాకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో అన్ని ఆప్షన్లో జస్ట్ ఆన్సర్ మాత్రం ఉంది కాబట్టి మనం ఇది తీసుకోవడము జరిగింది అనమాట. యాక్చువల్గా అవి కూడా ఉండడం జరుగుతుంది. తర్వాత మూడో క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చన్ ఏమంటే 256 ఘాతాంకం 0.16 × 256 ఘాతాంకం 0.09 విలువ ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి 256 టు ది పవర్ ఆఫ్ 0.16 × 256 టు ది పవర్ ఆఫ్ 0.09. మనకు తెలుసు ఆల్రెడీ ఒక సూత్రం ఉంటుంది, a టు ది పవర్ ఆఫ్ m × a టు ది పవర్ ఆఫ్ n. భూములు సమానం ఉంటే ఆ ఘాతాంకాలు వేరే ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, మధ్యలో ఇంటూ ఉంటే ఒకటే భూమి రాసేసి రెండు ఘాతాంకాలు కలపాలి కాబట్టి m+n. కాబట్టి మరి దీని ప్రకారం దీన్ని రాస్తే ఏమొస్తుంది కంపేర్ చేసుకుంటే మనం a అంటే 256, a అంటే 256 ఇక్కడ, మరి m అంటే ఏముంది ఇక్కడ 0.16, మరి n అంటే ఎందుకు 0.09 అనమాట, 0 కాబట్టి కలిపి రాస్తే ఏమొస్తుంది మొత్తాన్ని మనము 256 ఘాతాంకం ఎంత వస్తుంది, ఇక్కడ రెండు కలపాలి మనం m+n కాబట్టి 0.16 + 0.09 రెండు పూర్తి ఏమొస్తుంది మనకి 0.16, 0.09. సో 9 + 6 15 కాబట్టి 0.25 వస్తుంది అనమాట. మరి 0.25ని మనము సో మనం అక్కడనే భిన్నంగా రాస్తే ఏమొస్తుంది 25/, సో పాయింట్ తర్వాత మనకి ఎన్ని అంకెలు రెండు గట్టి ఏం చేస్తాం మనం 1 సున్నాలు పెట్టుకుంటాం మనం, కాబట్టి 100గా రాసుకోవచ్చు మనము. సో 0.25 మనం 25/100గా రాసుకోవచ్చు. మళ్ళీ క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది 25 × 25, 25 × 4 100. కాబట్టి అర్థమైంది ఇక్కడ. సో 0.16 + 0.09 విలువ ఎంత మనకి అంటే 1/4గా రాసుకుంటాం మనము. ఇక్కడ రాస్తూ చూడండి, మరి 256 ఘాతాంకం ఈ రెండు పూర్తి మనకు వచ్చేది ఏంటంటే 0.25 అనమాట. మరి అదేవిధంగా 256 టు ది పవర్ ఆఫ్ ఎంత అయిపోయింది ఇక్కడ మొత్తం ఏమొస్తుంది మనకు 0.25 అంటే 1/4 రాసుకోవచ్చా, కాబట్టి 1/4 ఘాతాంకాన్ని రాసుకోవచ్చు మనము. అదేవిధంగా 256కు మరి వీటికి కారణాంకాలు ఏమొస్తాయి చెప్పండి. యాక్చువల్ 256 మనం ఇక్కడ 16 తీసుకోవచ్చు మనం. అయితే 4 ఉంది కాబట్టి ఏం చేస్తాం మనము 4 సమాన కారణాలు వచ్చే విధంగా రాద్దాం దీన్ని మనము. 4 ఎక్కని తీసుకుంటే ఏమొస్తుంది 4 × 24, 16 ఉంటుంది, 4 × 16 ఇక్కడ మళ్ళీ 4 ఎక్కని తీసుకుంటే 4 × 1 4 × 24, తర్వాత మళ్ళీ సో 4 × 4 తర్వాత 4 × 1 అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ 256ని మనము 4 × 4 × 4 × 4 అంటే అర్థమైంది ఇక్కడ 4 టు ది పవర్ ఆఫ్ 4గా రాసుకోవచ్చు. కాబట్టి మనం దీన్ని ఏం రాసుకోవచ్చు ఇప్పుడు మనము 4 ఘాతాంకం 4 రాసుకోవచ్చు. పైన ఏమని చెప్పండి ఇక్కడ ఘాతాంకం 1/4 అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తాము ఈ 4 క్యాన్సల్ చేస్తాము. తర్వాత ఏముంటుంది ఇక్కడ 4 ఉంటుంది, ఘాతాంకం 1 కాబట్టి 4 టు ది పవర్ ఆఫ్ 1 అంటే ఎంత మనకు 4కు సమానం కావడము జరుగుతుంది. కాబట్టి 256 ఘాతాంకం 0.16 × 256 ఘాతాంకం 0.09 యొక్క విలువ మనకి ఎంతకు సమానం అంటే 4కు సమానం కావడము జరిగిందనమాట. తర్వాత క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఏమంటే x = √3 + √2/√3 - √2, y = √3 - √2/√3 + √2 అయితే x³ + y³ యొక్క విలువ ఎంత అన్నాడు ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ మన దేనిలాగా ఉంది a + b హోల్ క్యూబ్ ప్రకారం చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. ఇక్కడ
ఇక్కడ రాస్తా చూడండి. మరి ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ సూత్రము గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఈజ్వల్ ఫార్ములా ఏంది? ఎక్స్ క్యూబు ప్లస్ వై క్యూబు ప్లస్ 3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై అనమాట. దీని నుంచి మనము మరి దీన్ని కరెక్ట్గా చేసి రాసి ఏమొస్తుంది? ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇవన్నీ యువతలకు వస్తే ఏమైతే మైనస్ అదే కాబట్టి ఇది అలాగే ఉంటుంది. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ మైనస్ ఇది యువతలకు వస్తే ఏమవుతుంది? మైనస్ 3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై కావడం జరుగుతుంది. ఈక్వల్ ఎంత అయిపోయి మనకు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్కు సమానం అవుతుంది అనమాట. కాబట్టి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అంటే ఏం రాసుకోవచ్చు? మనం ఈ సూత్రం మొత్తం రాసుకోవచ్చు అనమాట. మరి ఎక్స్ అంటే మనకి ఎంత ఇచ్చినాడు? ఇక్కడ ఇంత ఇచ్చినాడు. అదేవిధంగా వై ఎంత ఇచ్చినాడు కాబట్టి ఫస్ట్ ఏం కనుక్కుందాం మనం ఎక్స్ ప్లస్ వై ఫస్ట్ కనుక్కుందాం. అదేవిధంగా తర్వాత ఎక్స్ ఇంటూ వై కనుక్కుంటే మనకి ఇక్కడ ప్రతిక్షేపిస్తే ఆన్సర్ వస్తుంది అనమాట. ముందు మనం ఎక్స్ ప్లస్ వై కనుక్కుందాం. మరి ఎక్స్ ప్లస్ వై మరి ఎక్స్ అంటే మీకు ఎంత ఉంది? ఇక్కడ ఇది కాబట్టి √3 ప్లస్ √2 బై ఎక్స్ అంటే మళ్ళీ తర్వాత ఏంటి? √3 మైనస్ √2 అనమాట. మరి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వై అంటే ఏముంది? ఇక్కడ √3 మైనస్ √2 బై √3 ప్లస్ √2 అనమాట. వీటిని ఏం చేస్తాం? ఫస్ట్ మనం కాసాకు కడతాము. కాసాకు అంటే ఇక్కడ మనకు హారం ఏమొస్తుంది? రెండు గుణించుకోవాలి మనము. ఏమొస్తుంది? ఇక్కడ √3 మైనస్ √2 ఇంటూ √3 ప్లస్ √2 అనమాట. తర్వాత క్రాస్ మల్టిప్లై √3 ప్లస్ √2 ఇంటూ √3 ప్లస్ √2 ఏమవుతుంది? అప్పుడు √3 ప్లస్ √2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ కూడా √3 మైనస్ √2 ఇంటూ √3 మైనస్ √2 ఎంత చెప్పండి? ఇక్కడ √3 మైనస్ √2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మరి దీన్ని సూక్ష్మీకరిస్తే ఏమొస్తుంది? ఇక్కడ మరి ఎట్లుంది? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం ఉంది కాబట్టి √3 ప్లస్ √2 స్క్వేర్ ఇంటే ఏమొస్తుంది? √3 స్క్వేర్ అంటే a స్క్వేర్ ఇంటే ఏమొస్తుంది? √3 స్క్వేర్ ఇంటే ఏమొస్తుంది? 3 వస్తుంది. అదేవిధంగా b స్క్వేర్ ఇంటే ఏమొస్తుంది? √2 స్క్వేర్ అంటే 2 వస్తుంది. తర్వాత 2ab 2 ఇంటూ a ఇంటూ b అంటే ఎంత? √3 ఇంటూ √2 కాబట్టి √3 ఇంటూ √3 ఏమవుతుంది? √3 ఇంటూ 6 2 అంటే 6 వస్తుంది కాబట్టి 3 2 6 కాబట్టి నేను డైరెక్ట్ √6 అని రాస్తున్నాను ఇక్కడ. తర్వాత మళ్ళీ అదేవిధంగా ఇదేమొస్తుంది చెప్పండి? ఇక్కడ సేమ్ ఇది కూడా సేమ్ అట్లే వస్తుంది. కానీ మైనస్ ఉంటే ఏమొస్తుంది? ఇక్కడ మాత్రం మైనస్ వస్తుంది కాబట్టి 3 ప్లస్ 2 మైనస్ 2 √6 వస్తుంది. బై ఇక్కడ చూడండి ఎట్లుంది? ఇది a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి లాగా ఉంది కాబట్టి సూత్రం ఏంది? a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి మరి a స్క్వేర్ అంటే ఏమొస్తుంది? √3 స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ఏమొస్తుంది? √2 స్క్వేర్ వస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ 2√6 మైనస్ 2√6 రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఈ మొత్తం పూర్తి ఏమొస్తుంది? ఇక్కడ 3 ప్లస్ 2 5 3 ప్లస్ 2 5 మొత్తం ఎంత అయిపోయింది? 10కి సమానం కాబట్టి ఈక్వల్ టు 10 అనమాట. బై ఇక్కడ ఏముంది? ఇక్కడ √3 స్క్వేర్ అంటే ఏమొస్తుంది? ఈ √2 స్క్వేర్ క్యాన్సిల్ ఇక్కడ కూడా క్యాన్సిల్. ఇక్కడ మరి 3 మైనస్ 2 ఉంటుంది. 3 మైనస్ 2 అంటే ఎంత కదా? 1కి సమానం కాబట్టి మొత్తం ఎంత అంటే మనకి 10కి సమానమైంది. కాబట్టి ఎక్స్ ప్లస్ వై విలువ మనకి మొత్తం ఎంత వచ్చింది? ఇక్కడ ఎక్స్ ప్లస్ వై మొత్తం మనకు 10 రావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏం కావాలి? తర్వాత ఎక్స్ ఇంటూ వై కావాలి కాబట్టి ఇక్కడ కనుక్కుందాం మనము. మరి ఎక్స్ వై అంటే ఎక్స్ అంటే మీకు ఎంత? ఇక్కడ ఎక్స్ అంటే ఇదే కదా. సో √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2 ఇక్కడ ఇంటూ ఉంటుంది కాబట్టి ఇంటూ ఇక్కడ మళ్ళీ వై అంటే ఎంత? వై అంటే √3 మైనస్ √2 బై √3 ప్లస్ √2 ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ లవము ఈ హారం రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. అదేవిధంగా ఈ రెండు సేమ్ ఉన్నాయి క్యాన్సిల్ చేసుకోవచ్చు ఒకట్లో అనమాట. సో మనకి XY విలువ మనకి ఎంత అంటే 1 మిగులుతుంది కాబట్టి √3 ప్లస్ √2 ఇంటూ ఒకట్ల ఇది ఒకట్ల ఇది కూడా ఒకట్ల ఇది ఒకట్ల కాబట్టి సో 1 ఇంటూ 1 సంథింగ్ మొత్తం మనకు 1 వస్తుంది కాబట్టి XY మనకి ఎంత అంటే 1కి సమానమైంది. ఇప్పుడు ఏం కావాలి మనకు? ఇప్పుడు ఏం కావాలి మీకు? సూత్రం మీకు ఆడ రాసినా కదా x³ ప్లస్ y³ మనకి సూత్రం ఏమొచ్చిందంటే x ప్లస్ y హోల్ క్యూబ్ మైనస్ 3xy ఇంటూ x ప్లస్ y రావడం జరిగింది. మీరు కావాలంటే పాస్ చేసి ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ చూపిస్తే చూడండి ఇక్కడ ఇదనమాట. కాబట్టి చూడండి ఇక్కడ x³ ప్లస్ y³ మనకి ఎంతంటే x ప్లస్ y హోల్ క్యూబ్ మైనస్ 3xy ఇంటూ x ప్లస్ y కాబట్టి అదే రాసిన ఇక్కడ. మరి ఇక్కడ చూడండి ఇక్కడ x³ ప్లస్ y³ ఈక్వల్ టు మనకి x ప్లస్ y ఎంత వచ్చింది చెప్పండి? ఇక్కడ 10 వచ్చింది ఇక్కడ కాబట్టి ఇక్కడ 10 రాసి ఘాతం మిగతా 3 ఉంది ఇక్కడ 10 ఘాతంగా 3 మైనస్ 3 ఇంటూ XY మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 1 వచ్చింది కాబట్టి 1 తర్వాత x ప్లస్ y మళ్ళీ అది 10కి సమానం కాబట్టి ఇక్కడ 10 రాస్తున్నాయి ఇక్కడ ఇదనమాట. మరి 10 ఘాతంగా 3 అంటే ఎంత అయిపోయింది? 10 ఇంటూ 10 ఇంటూ 10 కాబట్టి మనకి మొత్తం మనకి ఎంత వస్తుంది? ఇప్పుడు 1000 వస్తుంది. తర్వాత మైనస్ 3 10 ఎంత అయిపోయింది? 30 కాబట్టి 1000 మైనస్ 30 ఎంత అయిపోయింది? 970 రావడం జరుగుతుంది. కాబట్టి x³ ప్లస్ y³ విలువ ఎంత మనకు 970కి సమానం కావడము జరిగిందనమాట. సో పెద్ద ప్రాబ్లం ఏం కాదు, జస్ట్ మనం ప్రాక్టీస్ చేసి ఈజీగా చేయొచ్చు మనము కొద్దిగా. సో ప్రాక్టీస్ చేయాలి కొద్దిగా. తర్వాత 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ ఏముందంటే చక్రవడ్డీతో కొంత మొత్తము 3 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది. అది ఎన్ని సంవత్సరాలలో 8 రెట్లు అవుతుందని ఇక్కడ చూడండి. ఇక్కడ చక్రవడ్డీతో కొంత మొత్తం అంటే ఇక్కడ మనకు అసలు ప్లస్ వడ్డీ అనమాట.
కొంత మొత్తం అంటే మనకి అసలు అనమాట ఇక్కడ 3 సంవత్సరాలు రెట్టింపు అవుతుంది అంటే మనం తీసుకున్నటువంటి అసలు ఏం కావాలి మనకు 3 ఏళ్లలో డబల్ కావాలంట. సో డబల్ కావాలంటే అది ఎన్ని సంవత్సరాల్లో 8 రెట్లు అవుతుందని ఇక్కడ చాలా సింపుల్ చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకి కాలం ఎంత, ఇక్కడ మనకి n = చక్రవడ్డీ కాబట్టి కాలాన్ని n రాస్తాం మనం. n మనకు 3 సంవత్సరాలు అనమాట. తర్వాత చక్రవడ్డీ రేట్ మనకి ఇవ్వలేదు, సో 6 ఇవ్వలేదు. అదేవిధంగా మనకి అసలు కూడా మనకి ఇవ్వలేదు. ఏమనుకుంటాం మనం, అసలు మనం p = మనం ₹1 అనుకుందాం మనము. మరి ఈ ₹1 ఏం కావాలి, ఇప్పుడు మనకి ₹1 అనేటువంటిది 3 సంవత్సరాలు రెట్టింపు కావాలి. రెట్టింపు అంటే అర్థమైంది ఏ కాబట్టి, సో రెట్టింపు అంటే మొత్తం కాబట్టి మొత్తం ఎంత కావాలి మనకి ₹2 కావాలన్నమాట. అంటే అర్థమైంది ఇక్కడ ఈ ₹1 మనకు 3 ఇయర్స్లో ఏం కావాలి మనకి రెట్టింపు అంటే 1కు రెట్టింపు ఎంత, సో 2 కాబట్టి 1 × 2 కాబట్టి 2 అవుతుంది అనమాట. ఇక్కడ రాష్ట్ర చూడండి ఇక్కడ సూత్రము. మరి చక్రవడ్డీ ప్రకారం మొత్తానికి ఫార్ములా a = p × 1 + r/100 n అనమాట. ఇది చక్రవడ్డీ ప్రకారం మొత్తం అనమాట. మొత్తం అంటే ఇదేంది, ఇది వడ్డీ ప్లస్ అసలు కలిపి మొత్తం అనమాట. p అంటే ఇది మనం తీసుకున్న డబ్బు అసలు అనమాట. అది r అంటే వడ్డీ రేటు, n అంటే కాలం అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ మరి మనం ₹1 తీసుకుంటే ఈ p అంటే ₹1 కాబట్టి ₹1 ఏమైంది మనకి, ఇది ₹2 అయింది. ఎప్పుడు చెప్పండి, సో 3 ఏళ్ళలో కాబట్టి 1 ప్లస్ మనకి వడ్డీ రేటు మనం r ఎట్లా రాద్దాం మనము, r/100 n అంటే ఎంత ఇక్కడ 3 సంవత్సరాలు అనమాట. సో ఇక్కడ 1 ఉన్నా లేకున్నా ఒకటి కాబట్టి మళ్ళీ రాసు చూడండి ఇక్కడ 2 సో ఈ 1 × సంథింగ్ అదే వస్తుంది కాబట్టి 1 + r/100 సో 3 అనమాట. అయితే ఏం కావాలి ఇప్పుడు మనకు, సో ఈ 2 అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఏం కావాలి మనకు, ఎన్ని సంవత్సరాలలో 8 రెట్లు అన్నాడు ఇక్కడ. అంటే ఈ దీన్ని మనం ఎంతకు పెంచితే ఇది మనకు 8 అన్నాడు ఇక్కడ. మరి 2 అనేది మనకి 8 కావాలంటే ఏం చేస్తాం మనము, 2ని మనము 8గా మార్చాలంటే ఏం చేయాలి మనము, సో 2ని మనము ఘాతాంకం 3కు పెంచాలి. అప్పుడు ఏమైతే చెప్పండి, అది 2³ అంటే ఏమొస్తుంది, 2 × 2 × 2 అంటే మనకు 2 రెట్ల 4, 4 రెట్ల 8 కాబట్టి మనము సో 2ని మనం 8గా మార్చాలంటే ఏం చేయాలి, మనం 2ను ఘాతాంకం 3కు పెంచాలి. కాబట్టి ఏం చేస్తే ఇప్పుడు ఇక్కడ సో ఇరువైపులా ఘనము చేయగా, ఘనం అంటే ఏంటి, ఘాతాంకాన్ని మనము 3కు పెంచాలి. ఎందుకోసం అంటే ఇది 8 కావాలి కాబట్టి మనకు మొత్తం అనేటువంటిది అప్పుడు ఏం చేస్తాం మనము 2³ చేస్తాను నేను ఇక్కడ. 2⁻³ అప్పుడు ఏమైతే చెప్పండి, 1 + r/100. ఆల్రెడీ మనకి ఏముంది ఇక్కడ ఘాతాంకం, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఇది 3 అనమాట. దాన్ని మళ్ళీ ఏం చేయాలి మనం, ఘాతాంకాన్ని ఇక్కడ 3 పెంచినామా, ఇక్కడ కూడా మనము ఘాతాంకాన్ని 3కు పెంచాలి. అప్పుడు ఏమైతే చెప్పండి 2³ అంటే ఎంత చెప్పండి, సో ఇక్కడ చెప్పినా కదా 2 × 2 × 2 అంటే మొత్తం 8 కాబట్టి 8 అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ 1 + r/100 ఇక్కడ ఘాతాంకాలు 2 గుణించాలి మనం. మీకు సూత్రం ఉంటుంది కదా, a⁴m × a⁴n ఎంత చెప్పండి, సారీ a⁴m ఏమైతే చెప్పండి, a⁴m × n 2 గుణించాలి కాబట్టి m × n అనమాట. దాని ప్రకారం చేస్తే వస్తుంది ఇక్కడ మనకు 3 × 9. కాబట్టి ఏమైంది ఇక్కడ మనకు, సో అసలు మనకు 8 రెట్లు కావాలంటే ఏం చేయాలి మనము, కాలాన్ని మనం 9 సంవత్సరాలుగా చేయాలి. కాబట్టి మనకు కాలం ఎంత అయిపోయింది, ఇప్పుడు కాలం మనకు సో n = 9కి సమానం కావడం జరుగుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ 9 సంవత్సరాల్లో అసలు మొత్తం మనకు 8 రెట్లు కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 6వ క్వశ్చన్ చూద్దాం. 6వ క్వశ్చన్ ఏమంటే, మొదటి 5 ప్రధాన సంఖ్యలచే భాగిస్తే శేషము 1 వచ్చేటువంటి అతి చిన్న సంఖ్య అన్నాడు ఇక్కడ. మరి మొదటి 5 ప్రధాన సంఖ్యలు ఏమంటే చెప్పండి, 2, 3, 5, 7, 11 ఏమైతే మనకి ఇవి మొదటి 5 ప్రధాన సంఖ్యలు అనమాట. మరి వీటికి ఉమ్మడి కారణాలు ఏమి ఉండవు, జస్ట్ ఒకటి మాత్రం ఉమ్మడి కారణం కాబట్టి ఈ ఫస్ట్ ఈ ఉన్నటువంటి అన్ని విలువలకు ఫస్ట్ మనం కాసాగను కనుక్కుంటాం మనము. మరి కాసాగంటే ఇక్కడ మొత్తం ఈ 3 కూడా ఈ 5 కూడా మొత్తం కూడా గుణించాలి సింపుల్గా. అయితే మనం కాసాగంటే ఉమ్మడి కారణాలు ఏం చేస్తాం మనం, భాగాహార పద్ధతి ప్రకారం కానీ కారణక పద్ధతి మనం కాసాగ కనుక్కుంటూ పోతామని ఇట్లా మనం. కానీ ఇవన్నీ కూడా మనకు ప్రధాన సంఖ్యలు కాబట్టి వాడికి ఉమ్మడి కారణకం ఉండదు కాబట్టి వీటి లబ్ధమే మనకు వీటి యొక్క కాసాగు కావడం జరుగుతుంది. కాబట్టి ఏం చేయాలి మనము 2 × 3 × 5 × 7 × 11 అనమాట. ఈ మొత్తం గుణిస్తే మనకు వచ్చేది ఎంత ఇప్పుడు మొత్తం అంటే 2310 రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి 2, 3, 5, 7, 11తో భాగిస్తే శేషము 0 వచ్చేటువంటి విలువ మనకి ఎంత అంటే 2310 అనమాట. కానీ మనకి ఏమంటే ఇక్కడ శేషము 1 మిగిలాలండి. కాబట్టి ఏం చేస్తాం ఇప్పుడు మనము 2310కి 1 కలిపితే మనకు వచ్చే విలువ ఎంత ఇప్పుడు 2311. కాబట్టి దీన్ని మనము ఈ 2 చే కానీ 3 చే కానీ 5 చే కానీ 7 చే కానీ 11 చే కానీ భాగిస్తే శేషం మనకు 1 రావడం జరుగుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే ఇక్కడ 2311 కావడం జరిగింది. అంటే అర్థమైంది ఇక్కడ 2, 3, 5, 7, 11 అంటే అర్థమైంది ఇక్కడ మొదటి 5 ప్రధాన సంఖ్యలచే భాగిస్తే శేషం 1 వచ్చేటువంటి అతి చిన్న సంఖ్య మనకి ఏమంటే 2311కు సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత క్వశ్చన్ ఏమంటే ఇక్కడ log of log t బేస్ 3 2 3 ఇచ్చినాడు. ఇక్కడ మొదటి దానికి బేస్ మనకి 3 ఉంది, ఇక్కడ సెకండ్ దాని బేస్ మనకి 2 ఉంది, ఇక్కడ నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి log t బేస్ 3 ఉంది. ఇక్కడ ఈ మొత్తం కూడా 1కు సమానం అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి 3 లాగ్స్ ఉన్నాయి ఇక్కడ. అయితే మనము
మనకు సూత్రం ఉంటుంది. మనకు ఏం చేస్తాం మనము సంవర్గమానాలను ఘాతాంక రూపంలో రాసుకోవచ్చు. అదేవిధంగా ఘాతాంక రూపాన్ని సంవర్గ రూపంలో మార్చుకోవచ్చు మనకు సూత్రం. ఆ సూత్రం ఏంటంటే log x బేస్ a ఇజ్ ఈక్వల్ టు n అయితే log x బేస్ a ఇజ్ ఈక్వల్ టు n అయితే ఇదేం చెప్పండి సంవర్గమాన రూపం అనమాట, లాగర్థం ఫామ్ అనమాట. దీన్ని మనము లాగర్థం లేకుండా రాస్తే ఏం రాస్తుందని మనము సో ఏ ఇక్కడ భూమి ఉందా ఇక్కడ ఈ ఏ రాసి ఈ a టు ది పవర్ ఆఫ్ n ఏకి ఘాతాంకం n రాస్తే ఇక్కడ ఏదైతే విలువ ఉంటుందో దానికి మనకు ఎక్స్కి సమానం అవుతుంది అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ log x బేస్ a ఈక్వల్ n అయితే a టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఎక్స్గా రాసుకుంటాం. మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇది సంవర్గమాన రూపాన్ని ఏం చేస్తాం మనం ఘాతాంక రూపానికి మార్చుకుంటాం. అదేవిధంగా ఘాతాంక రూపాన్ని మనం ఏం చేస్తాం మనము సంవర్గ రూపానికి మార్చుకుంటాం. మనం ఈ రెండు పరస్పరం మారుతుంటే అంతే ఇక్కడ ఇది మాత్రం బేస్గానే ఉంటుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. log x బేస్ a ఈక్వల్ n అయితే a టు ది పవర్ ఆఫ్ n అంటే ఎక్స్గా రాసుకుంటాం మనం. మరి దీన్ని కంపేర్ చేసుకుంటే మనము ఇక్కడ విలువ ఏదైతే ఉంటుందో ఈ మొత్తాన్ని కూడా మనము ఇక్కడ ఎక్స్ లాగా అనుకుందాం. మనం ఈ మొత్తం ఇక ఎక్స్ ఉంది, ఇది మొత్తం ఎక్స్ అనుకుంటాం మనం. అప్పుడు మీకు ఏ అంటే ఎంత చెప్పండి ఇక్కడ సో 3 ఉంది. ఇక్కడ ఏ అంటే 3 ఉంది. దీనిలో రాసి ఏమొస్తుంది చెప్పేటప్పుడు 3 టు ది పవర్ ఆఫ్ 1 వస్తుంది. ఇక్కడ 3 టు ది పవర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి ఎక్స్ అంటే ఏంది ఇక్కడ ఎక్స్ అంటే మొత్తం కాబట్టి ఆ మొత్తం విలువ మళ్ళీ ఇక్కడ రాస్తుంది చూడండి. ఇక్కడ ఇప్పుడు రాస్తే ఏమొస్తుంది ఇక్కడ log t బేస్ 3 ఇక్కడ బేస్ అంతా ఇక్కడ 2 అనమాట. సో ఈ విధంగా వచ్చిందనమాట. మళ్ళీ తిప్పి రాస్తా చూడండి. ఇక్కడ తిప్పి రాస్తే ఏమొస్తుంది ఇక్కడ log t బేస్ 3 ఇక్కడ బేస్ ఉంటుంది ఇక్కడ 2 అనమాట. ఇది అవతల పోతే ఏమవుతుంది సో 3 పవర్ 1 అంటే 3 ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ 2 దీనిది ఇది సో మళ్ళీ దీనిలా కొంచెం చెప్పండి మళ్ళీ దీనిలాగానే ఉంది కదా. ఇది log x బేస్ a కూడా ఎంత అయితే మళ్ళీ ఇక్కడ ఏముంది ఇక్కడ సో ఏ అంటే t ఉంది, x అంటే log t బేస్ 3 ఉంది, మళ్ళీ మనకి n అంటే ఎంత ఉంది ఇక్కడ 3 ఉంది. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తుంది ఇప్పుడు నేను దీని 2 అంటే ఏ అంటే కాబట్టి a టు ది పవర్ ఆఫ్ ఎంత చెప్పండి ఇక్కడ 3గా రాసుకోవచ్చు. 2 టు ది పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ మళ్ళీ ఏం చెప్పండి ఇక్కడ log t బేస్ 3 ఈ మొత్తాన్ని ఎక్స్ ప్రకారం తీసుకుంటే మనం log 3 బేస్ 3 అనమాట. ఇక్కడ ఇప్పుడు 2 పవర్ 3 అంటే అర్థమైంది ఇక్కడ యాక్చువల్గా 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 8కి సమానం కాబట్టి మొత్తము సో 8 కూడా మనకి ఎంత అంటే log t బేస్ 3కి సమానం. తిప్పి రాస్తుంది చూడండి ఇక్కడ మళ్ళీ log t బేస్ 3 ఈజ్ ఈక్వల్ టు 8కి సమానం అనమాట. మళ్ళీ దేనిలో కొంచెం చెప్పండి మళ్ళీ ఇదే సూత్రం ప్రకారం ఉంది. ఇక్కడ కంపేర్ చేస్తే మనకి ఎక్స్ అంటే మీకు ఎంతో చెప్పండి. ఇక్కడ ఎక్స్ అంటే t ఉంది, a అంటే 3 ఉంది, n అంటే 8 ఉంది. కాబట్టి మళ్ళీ దీనిలాగా రాస్తే ఏమొస్తుంది చెప్పేటప్పుడు a టు ది పవర్ ఆఫ్ n అంటే 3 టు ది పవర్ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు t రావడం జరుగుతుంది. కాబట్టి 3 ఘాతాంకం 8 ఈజ్ ఈక్వల్ మనకి ఎంత అంటే tకి సమానం అన్నమాట. కాబట్టి t ఈక్వల్ ఎంత ఇక్కడ 3 టు ది పవర్ ఆఫ్ 8 అనమాట. మరి 3 పవర్ 8 అంటే అర్థమైంది యాక్చువల్గా 3ని మనం 8 టైమ్స్ గుణించాలి. 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 30 మనకి 8 టైమ్స్ అనమాట. అప్పుడు మనకు వచ్చేటప్పుడు t విలువ ఏంటంటే 6561 రావడం జరుగుతుంది. కాబట్టి మనకు t ఎంతంటే 6561కు సమానం కావడం జరిగింది. సో సూత్రం ప్రకారం ఇక్కడ log x టు ది పవర్ ఆఫ్ log x బేస్ a ఈక్వల్ n అయితే a టు ది పవర్ ఆఫ్ n ఈక్వల్ x కి సమానం అవుతుంది. కాబట్టి దీనిలాగా మీరు చేసుకుంటూ పోతే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది అనమాట. ఇంకోసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయొచ్చు, మనం కన్ఫ్యూజ్ ఏం లేదు. తర్వాత క్వశ్చన్ చూడండి. ఎయిత్ క్వశ్చన్ ఏమంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ 7ab అయితే log a ప్లస్ b బై 3 మైనస్ log a బై 2 మైనస్ log b బై 2 విలువ ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 7ab అయితే log a ప్లస్ b బై 3 మైనస్ log a బై 2 మైనస్ log b బై 2 ఇక్కడ విలువ ఎంత అంటే ఇక్కడ చూడండి ఇక్కడ a ప్లస్ b బైకి 3 ఉంది. ఇక్కడ దీనికి మాత్రం హారం 3 అనమాట. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఈ మొత్తానికి హారం 2, ఇక్కడ కూడా హారం 2 అనమాట. ఫస్ట్ ఏం చేస్తాం మనం మీకు ఇచ్చినటువంటి కండిషన్ ఏమైతే ఉందో ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 7ab కాబట్టి ముందు ఏం చేస్తాను ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ సూత్రం రాస్తాయి ఇక్కడ. మరి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏం చెప్పండి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab మనకు తెలుసు ఆల్రెడీ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అనమాట. మరి చూడండి ఇక్కడ మరి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఏదైతే ఉంటుందో ఈ ప్లేస్లో మనము ఇక్కడ 7ab రాసుకోవచ్చు. ఇక్కడ రాసుకోవచ్చు ఎందుకోసం అంటే మరి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 7ab కాబట్టి ఈ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఏం రాసుకోవచ్చు మనము 7ab రాసుకోవచ్చు ఈ ఫార్ములాలో. కాబట్టి ఈ ప్లేస్లో ఏం రాస్తాను ఇక్కడ నేను 7ab రాస్తా. ప్లస్ ఎంత ఉంది ఇక్కడ మళ్ళీ 2ab కాబట్టి 2ab అనమాట. ఇక్కడ తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమొస్తుంది మనకు 7ab ప్లస్ 2ab ఎంత మొత్తం ఇది 9abకి సమానం కావడము జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తా ఇరువైపులా లాగ్ చేర్చగా మళ్ళీ లాగ్ రాస్తే ఏమొస్తుంది ఇక్కడ మనకు లాగ్ ఆఫ్ సో a ప్లస్ b హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఇక్కడ ఏముంది ఇక్కడ సో లాగ్ 9ab వస్తుంది అనమాట. ఇక్కడ అంటే దీనికి ఏం చేయాలి మనం 2 సైడ్ మనం లాగ్ను మనము యాడ్ చేస్తాము. అప్పుడు ఏమొస్తుంది లాగ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ 9ab అనమాట. అయితే మనకు ఒక ఫార్ములా ఉంటుంది మీకు తెలుసు ఆల్రెడీ లాగ్ x టు ది పవర్ ఆఫ్ m అంటే ఏం రాస్తాం మనం ఏదైనా విలువ పైన ఘాతాంకం అంటే ఘాతాంకాన్ని ముందుగా ఆ m ఇంటూ రాసి లాగ్ x రాస్తాం మనం. కాబట్టి
లాగ్ x టు ది పవర్ ఆఫ్ m ప్రకారం ఏంది ఘాతాంకాన్ని ముందుగా ఇంటూగా రాసి మనం m ఇంటూ లాగ్ xగా రాసుకుంటాం. కాబట్టి దీని ఏం రాసుకోవచ్చు మనము 2 ముందుకు రాసుకోవచ్చు. కాబట్టి 2 ఇంటూ లాగ్ a ప్లస్ బీగా రాసుకోవచ్చు దీన్ని మనం అనమాట. తర్వాత ఇక్కడ ఏముంది, ఇక్కడ లాగ్ 9ab ఉంది. ఇక్కడ మీకు ఇంకో ఫార్ములా తెలుసు మీకు ఆల్రెడీ, ఏంటది లాగ్ xy, లాగ్ x ఇంటూ y అంటే ఏం రాస్తాం మనము లాగ్ x ప్లస్ లాగ్ y. ఒకవేళ z ఉంటే ఏం చేస్తాం మనం లాగ్ x ప్లస్ లాగ్ y ప్లస్ లాగ్ zగా రాస్తాం. కాబట్టి మనకి ఇక్కడ 3 విలువలు అంటే ఏం చేస్తాం మనం విడివిడిగా రాస్తే ఏమొస్తుంది అప్పుడు మనకు లాగ్ 9 ప్లస్ లాగ్ a ప్లస్ లాగ్ b అనమాట. ఈ విధంగా మనం విడివిడిగా రాసుకోవచ్చు. కంపేర్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం ఈ విధంగా అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం ఇక్కడ మనం లాగ్ a ప్లస్ b ఇక్కడ 2 గుణిస్తే వదిలిపోతే ఏం చేస్తుంది, గుణించేది వదిలిపోతే భాగిస్తుంది. కాబట్టి మరి ఏమవుతుంది ఇక్కడ లాగ్ a ప్లస్ b అలాగే ఉంటుంది. ఇక్కడ ఈక్వల్ ఏమవుతుంది, ఇక్కడ వదిలిపోతే 2 వదిలిపోతే భాగిస్తుంది. కాబట్టి ప్రతిదానికి విడివిడిగా నేను బై 2 రాసుకుంటా. కాబట్టి లాగ్ 9/2 ప్లస్ లాగ్ a బై 2 ప్లస్ లాగ్ b బై 2గా రాసుకుంటాం. కాబట్టి ప్రతిదానికి విడివిడిగా రాసుకోవచ్చు, ఏం కాదు ఇక్కడ మనం, ఎందుకంటే అన్నిటి కూడా మనకు హారాలు సేమ్ అంటే ఒకటే కాస్త కూడా రాసుకోవచ్చు. విడివిడిగా రాసుకుంటే దాని విలువ మాత్రం మారదు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది మనకి ఇచ్చినటువంటి కండిషన్ అనమాట. ఇది ఇక్కడ మన సమీకరణం 1 అనుకుందాం మనం. కాబట్టి లాగ్ a ప్లస్ b ఎంత అంటే లాగ్ 9/2 ప్లస్ లాగ్ a బై 2 ప్లస్ లాగ్ b బై 2 అనమాట. కానీ మనకేం అడిగింది ఇక్కడ, సో దీని విలువ ఎంత అన్నాడు. కాబట్టి దీనికి ఇది రాద్దాం ఫస్ట్ మనము. దేని విలువ కావాలి మనకు, దీని విలువ కావాలి. కాబట్టి ఇక్కడ రాస్తూ చూడండి లాగ్ a ప్లస్ b బై 3 మైనస్ లాగ్ a బై 2 మైనస్ లాగ్ b బై 2 దీని విలువ కావాలి మనకు. అయితే చూడండి ఇక్కడ దీంట్లో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఇది మళ్ళీ దేని లాక్కుంది మనకి లాగ్ x బై y లాక్కుంది. లాగ్ x బై y అంటే అర్థమైంది లాగ్ x, లాగ్ x బై y అంటే అర్థమైంది దీన్ని మనం లాగ్ x మైనస్ లాగ్ yగా రాసుకోవచ్చు. మనం లాగ్ x ఇంటూ y అంటేనేమో లాగ్ x ప్లస్ లాగ్ y రాసుకోవచ్చు. లాగ్ x బై y అంటే ఏం రాసుకోవచ్చు మనం లాగ్ x మైనస్ లాగ్ y రాసుకోవచ్చు అనమాట. మరి ఇక్కడ చూడండి ఇక్కడ దీన్ని మనం దీనిలాగా రాసుకుంటే ఏమొస్తుంది, x అంటే a ప్లస్ b ఉంది, y అంటే 3 ఉంది. కాబట్టి దీనిలాగా విడగొడితే ఏమొస్తుంది లాగ్ x లాగ్ a ప్లస్ b మైనస్ ఎంత చెప్పండి y అంటే 3 కాబట్టి లాగ్ yగా రాసుకోవచ్చు. లాగ్ y ఇక్కడ 3గా రాసుకోవచ్చు మనము. తర్వాత ఇవి మాత్రం అట్లే ఉంటాయి. మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ లాగ్ a బై 2 మైనస్ లాగ్ b బై 2 అనమాట. చూడండి ఇక్కడ ఈ రెండు మాత్రం అలాగే దీని ఏం చేస్తాం మనం లాగ్ x బై y ప్రకారం రాస్తే మనం లాగ్ a ప్లస్ b మైనస్ లాగ్ 3గా రాసిన. అయితే చూడండి ఇక్కడ మనకు ఒకటో సమీకరణం ఏముంది, ఇక్కడ లాగ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు లాగ్ 9/2 లాగ్ a బై 2 లాగ్ b బై 2 ఉంది. ఇక్కడ అంటే ఏం చేస్తాం మనం ఇక్కడ మనం ఇది ఏదైతే ఉంటుందో ఈ ప్లేస్లో మొత్తం మనం ఈ ప్లేస్లో మొత్తం ఇది రెండు సేమ్ కాబట్టి ఈ ప్లేస్లో మనం ఈ మొత్తం విలువలు రాసుకోవచ్చు, మనం రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ రాస్తాను ఇక్కడ ఈ మొత్తం ప్లేస్లో ఈ విలువలు మొత్తం రాస్తాను నేను. మరి మొత్తం దేనికి సమానం ఇది లాగ్ 9/2 ప్లస్ లాగ్ a బై 2 ప్లస్ లాగ్ b బై 2. చూడండి ఇక్కడ ఈ ప్లేస్లో మాత్రమే ఈ విలువ యొక్క ఈ వాల్యూస్ మొత్తం ఇక్కడ ప్రతిక్షేపించడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ ఏమంటారు పక్కల ఇవి ఈ 3 ఉన్నాయి, ఈ 3 ఎట్లా రాస్తాం మళ్ళీ మనం లాగ్ 3 మైనస్ లాగ్ a బై 2 మైనస్ లాగ్ b బై 2. ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ లాగ్ a బై 2 ప్లస్ లాగ్ b బై 2 మైనస్ లాగ్ a బై 2 మైనస్ లాగ్ b బై 2 రెండు కూడా మనకు ప్లస్ లాగ్ a బై 2 మైనస్ లాగ్ a బై 2 ఈ రెండు కూడా క్యాన్సిల్. అదేవిధంగా ప్లస్ లాగ్ b బై 2 మైనస్ లాగ్ b బై 2 రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకి మిగిలింది ఇక్కడ ఏమంటే లాగ్ 9/2 మైనస్ లాగ్ 3 అనమాట. చూడండి ఇక్కడ దీని కూడా ఏం చేస్తాను నేను లాగ్ 9 ఏం రాసుకోవచ్చు 3² రాసుకోవచ్చు. మన 3² బై ఉంటుంది ఇక్కడ 2 అనమాట. మైనస్ ఏముంది లాగ్ 3 అలాగే ఉంటుంది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ ఇంతకుముందు మీకు చెప్పినా కదా ఆల్రెడీ లాగ్ x టు ది పవర్ ఆఫ్ m ప్రకారం ఇక్కడ ఇది m ముందుకు రాసుకోవచ్చా మనం. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేస్తాను నేను ఇక్కడ ఈ 2ను ముందుకు రాస్తాను. ఇక్కడ 2 ఇంటూ దీని ఏం రాసుకోవచ్చు ఇప్పుడు లాగ్ 3గా రాసుకోవచ్చు. బై ఆల్రెడీ ఏముంది ఇక్కడ మీకు 2 ఉంది కాబట్టి 2 రాస్తున్నాం. మైనస్ ఏముంది ఇక్కడ లాగ్ 3 ఉంది కాబట్టి నెక్స్ట్ ఏమైతే ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏముంటుంది మీకు ఇక్కడ లాగ్ 3 మైనస్ లాగ్ 3 అనమాట. మరి లాగ్ 3 మైనస్ లాగ్ 3 ఏమైతే రెండు కూడా మనకు తీసి రెండు సేమ్ విలువలు కూడా తీసేసి మనకి ఏమొస్తుంది లాగ్ 3 మైనస్ లాగ్ 3 అంటే ఈక్వల్ టు మనకు 0 రావడము జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద మనకు ఆన్సర్ ఎంతంటే 0 అనమాట. మొత్తం మీద మనకు ఆన్సర్ ఎంతంటే 0కు సమానం కావడం జరుగుతుంది. పెద్ద కన్ఫ్యూజన్ లేదు, జస్ట్ కొద్దిగా మెల్లగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయొచ్చు మనం. అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి వీడియోను మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ 8th ప్రాబ్లం మళ్ళీ ఒకసారి చూడండి. తర్వాత 9th ప్రాబ్లం చూడండి, చాలా ఈజీ ప్రాబ్లం చూడండి. ఏం ఇచ్చినట్టు ఇక్కడ a మరియు bలు సమతులంట, a మరియు b రెండు కూడా సమతులంట. అదేవిధంగా నెంబర్ ఆఫ్ a అంటే ఇక్కడ aకి సమానం, నెంబర్ ఆఫ్ b అంటే bకి సమానం అంట. మరియు
నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి సికి సమానం అనమాట. అయితే నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి యొక్క విలువ ఎంత అంటే ఇక్కడ చాలా ఈజీ. మరి మనకు తెలుసు నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. విలువలు ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ. మరి నంబర్ ఆఫ్ ఏ అంటే మనకి ఏ స్మాల్ ఏ కాబట్టి ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి అంటే స్మాల్ బి కాబట్టి బి, తర్వాత మైనస్ ఉంది ఇక్కడ మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఎంత చెప్పండి ఇక్కడ సికి సమానం కాబట్టి సి. కాబట్టి నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి విలువ మనకి ఎంత సమానం అంటే ఏ ప్లస్ బి మైనస్ సికి సమానం కావడము జరిగిందనమాట. తర్వాత 10వ ప్రాబ్లం చూద్దాం. 10వ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కామా ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ కామా ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5 ప్లస్ వై టు ది పవర్ ఆఫ్ 5 లా గరిష్ట ఉమ్మడి కారణాంకం ఎంత ఇక్కడ. మరి గరిష్ట ఉమ్మడి కారణాంకం అంటే అర్థమైంది. గరిష్ట ఉమ్మడి కారణాంకం అన్నా ఒకటే, గాసాకా అన్నా ఒకటే, లేకపోతే గాసాబా అన్నా ఒకటే అనమాట. ఇంగ్లీష్లో ఏమంటారు జీసీడి అంటారు. ఓకేనా, ఇదనమాట ఇది జీసీడి అనమాట. మరి గాసాబా లేదా గాసాకా అన్నా ఒకటే. గరిష్ట సామాన్య కారణాంకాలు గరిష్ట సామాన్య భాజకాలు అనమాట. గ్రేటర్ కామన్ డివైజర్ అనమాట ఇది. కాబట్టి దీని యొక్క గాసాబా ఎంత ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఏదైతే ఉంటుందో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనేటువంటి ఇక్కడ మనకి 3 బహుపదులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉమ్మడి కారణాంకం మీద ఉంటే అదే మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. మరి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ యొక్క ఫార్ములా ఏమొస్తుందో చెప్పండి. ఎక్స్ మైనస్ వై ఇంటూ లేకపోతే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై రావడం జరుగుతుంది ఇక్కడ. మీకు తెలుసు కదా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంతా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ప్రకారం రాస్తే ఇది వస్తుంది అనమాట. అదేవిధంగా సెకండ్ది ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ యొక్క ఫార్ములా ఏం చెప్పండి. ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఏం చెప్పండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ అనమాట. ఇది అనమాట ఇది. తర్వాత ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5 తర్వాత ప్లస్ వై టు ది పవర్ ఆఫ్ 5 అనమాట. మరి దీని యొక్క మనకు దీని యొక్క విలువ ఏమొస్తుంది. దీని యొక్క విలువ ఏమొస్తుందంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5 ప్లస్ వై పవర్ 4 అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ తర్వాత ఇక్కడ 1x అయిపోయింది. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ మనకి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 నెక్స్ట్ మైనస్ రావాలి ఇక్కడ మైనస్ ఎక్స్ టు ది పవర్ ఒకటి తగ్గించాలి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3 తర్వాత వై ఒకటి పెంచాలి 2 కలిపితే మళ్ళీ 4 కావాలా. నెక్స్ట్ ప్లస్ తర్వాత ఇక్కడ 3 నుంచి 2 తగ్గిస్తే తగ్గిస్తే ఎంత వస్తుంది ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ వై పెంచాలి వై స్క్వేర్ తర్వాత మైనస్ మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది తర్వాత ఎక్స్ 2లో ఒకటి తగ్గిస్తే 1 వస్తుంది ఎక్స్ వస్తుంది. తర్వాత వైకి ఒకటి పెంచాలా వై పవర్ 3 తర్వాత ప్లస్ ఇక్కడ మళ్ళీ లాస్ట్ ఏమొస్తుంది ఎక్స్ అయిపోయినాయి కాబట్టి వై టు ది పవర్ ఆఫ్ 4 అనమాట. కాబట్టి దీని యొక్క విలువ ఇదనమాట. అయితే చూడండి ఈ 3 విలువలకు 3 బహుపదులకు ఉన్నటువంటి మరి మన కారణాంకం ఏముంది ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ వై. కాబట్టి ఈ మూడిట్లో ఎక్స్ ప్లస్ వై ఉంది కాబట్టి మనకు వీటి యొక్క గాసాబా ఎంత అంటే మనకు ఎక్స్ ప్లస్ వైకు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి గరిష్ట ఉమ్మడి కారణాంకం మనకి ఎంతంటే ఎక్స్ ప్లస్ వైకు సమానం కావడము జరిగింది. కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఇవి సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2019లో వచ్చినటువంటి కొన్ని ఏపీలు జరిగినటువంటి కొన్ని ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్లు అనమాట ఇవి. సో మిగతా క్వశ్చన్లు ఏమన్నా తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనము. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.